తాటి రొట్టె అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ రోజు మా అమ్మ నేను ఊరు వచ్చాననేసి నా కోసం తాటి రొట్టె చేస్తుంది. 2-3 టైమ్స్ చేసుకుని తినేసారు. నేను వచ్చానని తాటికాయలు దొరకకపోయినా ఎక్కడికో వెళ్ళి మరి తీసుకొచ్చి చేస్తుంది. మా అమ్మ తాటి రొట్టె ఎలా చేస్తుందో ప్రాసెస్ చూపిస్తా. ఇవి పెద్ద కాయలేం కాదు, చాలా చిన్న కాయలే దొరికాయి, వాటితోనే చేస్తుంది. ఫస్ట్ అందులో టెంకలు తీసేసి వాటికున్న గుజ్జంతా సపరేట్ చేసేసుకోవాలి. పక్కన మా అమ్మ ఆ పని చేస్తుంటే ఇంకొక పక్క మా చెల్లెమో బెల్లం దంచుతుంది చిన్న ముక్కలుగా. మేము తాటి రొట్టె చేయడమేమో కానీ ఈ ఈగలు చంపేస్తున్నాయి తాటికాయ స్మెల్. ఈగలు తోలుకోవటమే సరిపోతుంది. తాటికాయ గుజ్జంతా తీసేసిన తర్వాత అందులోకి సాల్ట్, బెల్లం, ఇడ్లీ రవ్వ వేసి బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తాటి రొట్టె వేయకముందే నేను మా చెల్లి కలిసి పిండి అంతా తినేసేలా ఉన్నాం. అంత బాగుంది. పిండి అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా తాటి రొట్టె వేసేసుకోవడమే. మా అమ్మ అయితే గ్యాస్ స్టవ్ మీద వేసేస్తుంది. బయటే వేద్దాం అనుకుంది కానీ పొయ్యి మీద బయట ఎండగా, అందుకే గ్యాస్ స్టవ్ మీద వేసేసి దాని మీద మూత పెట్టింది. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కి తిప్పుకుంటూ 2 పక్కల కాల్చేసింది. ఇంతకీ మీకు తాటి రొట్టె అంటే ఇష్టమో లేదో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.